హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మ లక్కీ వీడియోస్. ఈరోజు నేను హీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ హీట్? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ ఎట్ హయ్యర్ టెంపరేచర్ టు బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్ అండి. అంటే మన బాడీలో ఉన్న టెంపరేచరు హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గుతూ ఉంటుంది. అలా ట్రాన్స్ఫర్ అయిన టెంపరేచర్ని హీట్ అని అంటామండి. హీట్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. ఇది SI యూనిట్స్ ఆఫ్ హీట్ అండి. జౌల్స్, దీనిని J అనే లెటర్తో సింబలైజ్ చేస్తాము. అలాగే CGS యూనిట్స్ ఆఫ్ హీట్ అండి. ఇది క్యాలోరీ, దీన్ని CAL క్యాల్స్ అని సింబలైజ్ చేస్తామండి, క్యాలరీస్ అని. అలాగే డైమెన్షనల్ ఫార్ములా M⁻0 L⁻2 T⁻−2 అండి. ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఈ SI యూనిట్స్ని బట్టి మనము క్యాలిక్యులేట్ చేస్తామండి. SI యూనిట్స్ని బట్టి మనము ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అలాగే మనము CGS యూనిట్స్లో క్యాలోరీ అని అనుకున్నాం కదండి. ఈ క్యాలోరీ 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అండి. ఇది యాక్చువల్ వాల్యూ. మనము జనరల్గా చెప్పుకునేది 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.2 జౌల్స్ అంటాము. కానీ 4.186 అనేది యాక్చువల్ వాల్యూ అండి. అప్రాక్సిమేట్ వాల్యూ 4.2 జౌల్స్. ఇదేంటి 1 క్యాలరీ. అలాగే 1 కిలో క్యాలరీ 4200 జౌల్స్ అండి. క్యాలరీస్ అండ్ కిలో క్యాలరీస్ వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా మన ఫార్ములాస్లో యూస్ చేసేది ఈ వాల్యూసే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నుంచి ఫిజిక్స్ డైలీ ఒక చాప్టరు, ఒక డెఫినేషన్ కానీ డెరివేషన్ కానీ ఇలాగ అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.